మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరిగి దేవుని కృప గడిచిన సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని నడిపించిన ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయనకి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. తిరిగి కృతజ్ఞతా హృదయం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో జీవించాలనేది అది దేవుని ఉద్దేశం. మనిషి జీవితంలో దేవుడు మన నుంచి కోరుకునేది వేరేది ఏమి లేదు, కానీ కేవలం కృతజ్ఞతా హృదయం. దేవుని సన్నిధిలో కృతజ్ఞతా హృదయం కలిగిన వారిగా హృదయమంతటితో ఆయన్ని స్తుతించి, అందుకే ప్రభువారు జ్ఞాపకం చేశారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. హృదయమంతటితో దేవుని సన్నిధిలో మనం గడిపే ఈ కొద్ది సమయం మన మనస్సు దేవుని మీద ఆధారపడేదిగా, తిరిగి మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం భద్రపరచుకోవడానికి ఇష్టపడి, ఆయన మనలో ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చారు, కానీ మనకు కీడు చేయడానికి ప్రభువారు ఈ లోకానికి రాలేదు. అదే పౌలు తెస్సలోనిక సంఘంలో జ్ఞాపకం చేస్తాడు. మన ప్రభువైన క్రీస్తు ద్వారా మనం రక్షించబడడానికి దేవుడు నియమించాడు, కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు నియమించలేదు. మన ధ్యాన భాగముగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 13వ వచనం వరకు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చిన్న ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. గడిచిన ప్రభువా యేసే సంవత్సర కాలం అంతా మీ కృప మా పట్ల మీరు హెచ్చుగా చూపించి, తిరిగి సజీవ లెక్కలో ఉండి ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నూతనపరచబడిన ఆత్మలో, నూతనపరచబడిన విధానంలో ప్రభువా యేసయ్య నూతనంగా మీ చేత వాగ్దానం చేయబడిన ఆ క్రమంలో ఆ వాగ్దానాలు మా జీవితంలో సంక్రమించుకునే ఆ విధానం మేము కలిగిన వారిగా ఉండడానికి, మీ కృపను మరింతగా ప్రభువా మా జీవితాల్లో మేము కోరుకోవడానికి, మీ చేత రక్షించబడడానికి మీరు మమ్మల్ని నియమించారు, కానీ ఉగ్రత పాలవుటకు మీరు మమ్మల్ని నియమించలేదని పౌలు జ్ఞాపకం చేసిన మాటను బట్టి, తిరిగి ప్రభువా దేవుని యందు మేము కలిగి ఉండే ఆసక్తి, ఆయన యందు మేము చేసే భక్తి మా జీవితాల్లో అది ఒక మేలుకరమైన విధానాన్ని చేసేదిగా ఉండడానికి, తిరిగి ప్రభువా దేవుని సంతోషపెట్టే విధానంలో మా భక్తి జీవితం ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించమని కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పుణ్యాయోగ్యుడిని నిష్ప్రయోజకమైన దాసుని మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా ప్రభువా, బలహీనుని కానీ మీ ఆత్మచేత బలపరచబడి మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా మీ శ్రేష్టమైన మాట నా నోట పలకడానికి సహాయం చేయమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు కృప చూపించి దయచేయమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామను బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని యందు మన కలిగి ఉండే ఆ భాగ్యవంతమైన స్థితి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏదైతే మన జీవితాల్లో దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడో, దేవుని కృపకు అనర్హులమైన మనలను దేవుడు కృపకు అర్హులుగా చేసి, ఆయన ప్రజలని పిలువబడిన మనలను ఆయన ప్రజలుగా చేసి, దేవుని కుమారులని పిలువబడడానికి కూడా అర్హులుగా లేతే అర్హత లేని మనలను దేవుడు తన కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక శరీరధారిగా రావడం, తిరిగి ఆయన శరీరధారిగా వచ్చిన క్రమంలో ఏ విధంగా తాను ఆ సిలువ కార్యక్రమం కొరకు సిద్ధపరచుకున్న వారుగా ఉన్నారో, ఆ సిలువ కార్యక్రమం ప్రభువారు తాను సిద్ధపరచుకున్నారు కనుక ఆ సిలువలో ఆ బాధను అనుభవించడానికి, ఆ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి పౌలు గారు హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, ప్రభువు తన ముందున్న ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టారు కనుక ఆ కొరడా దెబ్బలు తినడానికి కానీ ముఖం మీద ఉమ్ము వేయబడిన విధానంలో ప్రభువారు తిరిగి ఆయన మారు మాట్లాడకుండా, వారు ఆయన కొట్టినప్పుడు కానీ అవమానపరిచినప్పుడు కానీ తన మనస్సును మార్చుకోకుండా ఏ విధంగా ఆయన దేవుని వైపు చూచుచు, దేవుని వైపు కలిగి ఉన్న ఆ విశ్వాసం లేతే దేవుని మాటను తన జీవితంలో తన హృదయంలోకి తీసుకున్న విధానం, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు తన తల ఉంచారు కనుక ఈనాడు మన జీవితాల్లో మన దేవుని నామాన్ని బట్టి ఒక భాగ్యవంతమైన స్థితిలో ఉన్నామనేది ప్రత్యేకంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను.
యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితాల్లో లేకపోతే ఆయన లేని జీవితం అది కేవలం వేషధారణ జీవితం అవుతుంది తప్ప యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉన్న జీవితం కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ధరించిన జీవితం కానీ అది దేవునికి ఇష్టమైందిగా ఉందనేది భక్తులు అనేక మంది ముందుగా జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు ప్రభును మన జీవితాల్లో ధరించాల్సిన అవసరం, లేదా యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉండాల్సిన అవసరం, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా నడిచారో ఆ విధంగా మనం నడవడానికి, అలా నడిస్తే మనకేం వస్తుంది అనే ఆలోచన మన జీవితాల్లో కలిగితే ముందుగానే ప్రభువారు జ్ఞాపకం చేశారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యంలో లేదా తండ్రి వద్దకు చేరడు. ఆ మార్గము సత్యము జీవమై ఉన్న ప్రభువారిని మన జీవితాల్లో మనం వెంబడించడానికి ఇష్టపడి, ఆయన మాట కట్టుబడి మన జీవితాలను మనం మార్చుకోవడానికి ఇష్టపడి, ఎందుకంటే దేవుని చేతులకు అప్పగిస్తే అది ఎటువంటి వంకర మార్గమైనా సరే దేవుడు దాన్ని తిన్ననగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కనుక, ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు మార్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు కనుక, ఎటువంటి శ్రమలో నుంచి అయినా మనకు సహాయం చేయడానికి పౌలు హెబ్రీ సంఘంలో జ్ఞాపకం చేస్తాడు. ఆయన మనకంటే ముందు శ్రమను అనుభవించాను కనుక శ్రమ పొందువారికి సహాయం చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడనే మాట. ఒక సమర్థత లేదా సామర్థ్యత కలిగిన ప్రభువైన క్రీస్తు వారు ఆ సామర్థ్యాన్ని లేదా ఆ శక్తిని, ఆ పునరుద్ధాన బలాన్ని లేకపోతే తన జీవితంలో అన్ని నామముల కంటే పైనామం అంటారు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. ఇన్ని గొప్ప కేటగిరీ లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్స్ తన జీవితంలో సంపాదించుకోవడానికి ప్రభువారు మొట్టమొదట ఆయన చేయాల్సిన పని ఏంటంటే తను తగ్గించుకున్న విధానం మనం చూస్తాం. భక్తి విధానంలో భక్తి చేసే మనం భక్తి మనుషులకు భయపడి చేస్తున్నామంటారా, లేకపోతే దేవుని యందు ప్రేమ ఉండి మనం భక్తి చేస్తున్నామంటారా? మనుషులు యందు భయం ఉండి భక్తి అంటే రాకపోతే ఏమైనా అంటారేమో, వెళ్ళకపోతే తిడతారేమో, చేయకపోతే ఏమైనా అడుగుతారేమో, ఇటువంటి ఆలోచన కలిగి మనం భక్తి చేసే విధానం ఉంటుంది. కానీ దేవుని యందు ప్రేమతో భక్తి చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అది మనుషులు సంతోషపెట్టే భక్తి కాదు, మనుషులు కొరకు చేసే భక్తి కాదు, లేకపోతే మనల్ని మనం కనుపరుచుకోవాలని చేసే భక్తి అంతకంటే కాదు. దేవుని కొరకు చేసే భక్తి అది నీకు దేవునికి సంబంధించింది. అది భక్తి చేసేది నువ్వు చేసే భక్తికి ప్రతిఫలాన్ని ఇచ్చేది ఆయన ముందుగానే జ్ఞాపకం చేశారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను. నువ్వు శరీరంతో మంచి చేసినా సరే చెడు చేసినా సరే, మంచి చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుతాం, చెడు చేస్తే చెడు ప్రతిఫలాన్ని పొందుతాం. ఈ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని విశ్వసించిన మనం మన జీవితకాలం అంతా విశ్వసించడానికి మనం కూడా ఒక ఫలాని కోసం లేదా ఒక ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఒక జీతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పాడు, నేను వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వానికి జీతము ఇస్తాను. మన జీవితంలో ఆ జీతాన్ని సంపాదించుకోవడానికి, ఒక శరీర సంబంధమైన విధానంలో పనిచేయడానికి కానీ, ఒక శరీర సంబంధమైన విధానంలో ఒక జీతాన్ని సంపాదించుకోవడానికి కానీ, ఒక శరీర సంబంధమైన విధానంలో మనిషి తన శరీరాన్ని కాపాడుకునే విధానంలో ఎంతగా మనం శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటామో, శరీరాన్ని పోషించే విధానం కానీ, దాన్ని సంరక్షించుకునే విధానం కానీ, ఆ శరీరాన్ని బాధ్యత తీసుకునే విధానంలో కానీ మనిషి మనం 3 పూట్ల తినాలి, 2 పూట్ల స్నానం చేయాలి, ఏదైనా బలహీనత వస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ శరీరంలో ఎంత మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఇదే పౌలు గారు 8వ అధ్యాయంలో, రోమా సంఘం 8వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఏం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఇందురు కానీ, ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల ఈ జీవాన్ని మనకి ఇవ్వడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనేది కూడా మనం గ్రహింపు కలిగిన వారిగానే ఉన్నాం. అందుకని ప్రభు వారు జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించిన వాడు మరి ఎన్నటికీ చనిపోడు. కేవలం మృతతుల్యమైన శరీరం అది మరణించడానికి సిద్ధంగా ఉంది, మంటి నుంచి వచ్చింది, తిరిగి మంటికి వెళ్ళడానికే దేవుడు దాన్ని ఉద్దేశించిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ మంటి శరీరాన్ని జీవింప చేయడానికి దేవుడు ఏ ఆత్మనైతే ఇచ్చిన వాడిగా ఉన్నాడో, ఈ దీపాన్ని మన మంటి శరీరంలో దేవుడు అమర్చడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడో,
తిరిగి ఆ దీపమై ఉన్న ఆత్మను దేవుడు తన యొద్దకు తీసుకున్నప్పుడు ఆ ఆత్మ విషయంలో దేవుడు లెక్క అడిగేవాడిగా ఉంటాడు. నీకు ఇచ్చిన ఈ సంవత్సరాల్లో, లేకపోతే నీకు ఇచ్చిన ఇంత వయసు నీకు ఇచ్చాను కదా, ఈ వయసులో ఒక 70 సంవత్సరాలు నువ్వు బ్రతికావు. ఒక 70 సంవత్సరాలు నువ్వు బ్రతికిన క్రమంలో దేవుని కొరకు ఎంత బ్రతికాం మనం అనేది దేవుడు ప్రశ్నించేవాడిగా ఉంటాడండి. మన కొరకు మనం బ్రతికాం. అందుకే పౌలు అంటాడు, మనకు నచ్చినవి చేయడానికి, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరీ చేష్టలు ఇవన్నీ చేయడానికి గతించిన కాలమే చాలు అంటాడు పౌలు గారు. ఇప్పుడు మనం చదివిన ధ్యాన భాగంలో కూడా ఆసక్తిని గురించిన మాట పౌలు గారు రోమా సంఘానికి జ్ఞాపకం చేశాడు. రోమా సంఘం దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఈ పత్రిక పౌలు గారు రోమా సంఘానికి రాశారు. కానీ మన విశ్వాస అనుభవంలో మన వ్యక్తిగత జీవితానికి ఈ పత్రిక మనం తీసుకోవడానికి ఇష్టపడితే జీవగ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మన ప్రాణాన్ని బ్రతికించేవిగాను, తిరిగి మన ఆత్మను వెలిగించేవిగా ఉంటావనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలు అది నాకు నెమ్మది కలుగు చేసిన ఒక చోట ఒక కీర్తనకారుడు అంటే, మరొక చోట అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు. ఆ త్రోవకు వెలుగై ఉన్న వాక్యం పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ వెంటనే ఒక మాట చెప్తాడు, ఏంటి తెలుసా? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏ జ్ఞానాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన జ్ఞానాన్ని గురించి పౌలు గారు మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆ జ్ఞానమే పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 21 నుంచి చదివినా పర్వాలేదు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును, ఇప్పుడు యూదులు సూచక్రియలు వెతకడంలో, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతకడంలో, గ్రీసు దేశస్థులు లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతున్నారు తప్ప దేవుని గురించిన జ్ఞానాన్ని వారు వెతికిన వారిగా లేరు. విశ్వాస జీవిత అనుభవాల్లో మనం కూడా లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. లోక జ్ఞానాన్ని సంపాదించుకునే విధానంలో, లోకాన్ని చదివే విధానంలో, లోకంలో నేర్చుకునే విధానంలో ఎంతగానో మనం శ్రమపడి దాని విషయంలో మనం ఒక పనివారి వలె చేసి దాని విషయంలో లోక జ్ఞానాన్ని సంపాదించుకునేవారుగా ఉంటాం. కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే క్రమంలో యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, జ్ఞానం కావాలని దేవుని అడిగితే ఆయన విస్తారంగా ఇస్తాడంటండి. ఎలా ఇస్తాడంట? విస్తారంగా లోకంలో సంపాదించుకోవాలంటే మన జీవితకాలం అంతా శ్రమపడిన విస్తారమైన దాన్ని మనం సంపాదించుకోలేం లోకంలో. ఎందుకంటే లోకంలో సంపాదించింది అప్పటికే కనపడుతుంది, వెంటనే మాయమైపోయే విధానం ఏలుబడి చేస్తుంది. అప్పుడే సంతోషం ఉన్నటువంటిది, అప్పుడే మళ్ళీ వెంటనే ఆ సంతోషం ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాని విధానం, ఒక మనిషి శరీర సంబంధమైన విధానం ఏలుబడి చేసినప్పుడు పౌలు గారు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యూదులు సూచక్రియలు వెతుకుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై. ఒక సంఘంగా కట్టబడిన విధానంలో మనం పిలువబడిన వారమే, కానీ మన అన్యజనులు కాదు, లేకపోతే బయట వారం అంతకంటే కాదు. గలతీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, దూరస్తులు సమీపస్తులు అంటాడు. దూరస్తులుగా ఉన్న మనలను ప్రభువారు సమీపస్తులుగా చేయడానికి ఆ మధ్యలో ఉన్న తెరను తెరగా కొనిపోయారు. ఆయన పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆ తెరగా కొనిపోయినప్పుడు ఆ మధ్యలో ఏదైతే అడ్డుగోడ ఉందో, మనకు ఇశ్రాయేలుకు అడ్డుగోడ ఏదైతే ఉందో ఆ అడ్డుగోడను తొలగించి మనలను కూడా ఆయన కృపలో పాత్రలుగా చేయడానికి. చూడండి, దేవుని ప్రణాళిక ఎంత శ్రేష్టమైందో ఒక మనిషి జీవితంలో, దేవుని ఆలోచన ఒక మనిషి జీవితంలో ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవడానికి మనకి ఏమి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే కుమారత్వాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుడు అయిన ప్రభువైన క్రీస్తు వారు జ్యేష్ఠుడై ఉండగా ఆయన కుమారునికి దొరికింది మిగతా వారికి దొరకకూడదని దేవుని ఉద్దేశం కాదండి. ఆయన కుమారుడు ఏ భాగ్యవంతమైన స్థితిలో ఉన్నాడో
ఆ భాగ్యవంతమైన స్థితి మిక్కిలి అలుపులైన మన జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అందుకే యోహాను ప్రభువారు జ్ఞాపకం చేస్తారు, మిమ్మల్ని దాసులను పిలవడం ఇష్టం లేక స్నేహితులని పిలుచుచున్నాను. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఈ లోకంలో గొప్పవాడెవడు? మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు వారు ఏం సంపాదించుకోవడానికి వచ్చారండి ఈ లోకానికి? తన పేరుని గొప్ప చేసుకోవడానికి వచ్చారా? ఏదైనా వెనకేసుకొని వెళ్ళడానికి వచ్చారా? లేకపోతే ఈ లోకంలో ఒక రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రభువారు ఇష్టపడ్డారా? జ్ఞాపకం చేశారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే మనుషుల చేత ఎన్నిక చేయబడింది. ఈ లోక సంబంధమైన అధికారులు అయితే మనుషుల చేత ఎన్నిక చేయబడిన వారు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ లోకంలో అనేక మంది పుట్టిన తర్వాత రాజులు అయ్యారంట, పుట్టిన తర్వాత గొప్పవారు అయ్యారంట, పుట్టిన తర్వాత అధికారులు అయ్యారంట. కానీ ఈ లోకపు అధికారాన్ని కలిగిన వాడు, లేకపోతే లోకాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, రాజుగా ఉన్నవాడు తన అంతటిని విడిచిపెట్టి ఒక దాసుడుగా, దరిద్రుడిగా మన కొరకు ఈ లోకానికి ఒక బాల శిశువుగా వచ్చాడు. కానీ మనం దేంతో సరిపెట్టేసుకుంటున్నామంటే మనమని కాదండి. విశ్వాస విధానంలో నిలబడిన వారు దేంతో సరిపెట్టుకుంటున్నారంటే ఇంకా చిన్నపిల్లడితోనే సరిపెట్టుకుంటున్నారు ప్రభువారిని. చిన్నపిల్లడిగా ఉండి ఆయన మన చేత కేకులు కట్ చేయించుకోవడానికో, సెలబ్రేషన్ చేయించుకోవడానికో, లేదా ఆయన పేరు చెప్పుకొని మనం ఏదో మన కడుపులు నింపుకుంటాం అనేది అది కాదండి దేవుని సంకల్పం. అది కాదు దేవుని సంకల్పం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇందాక మనం చదివిన ధ్యాన భాగంలో కూడా పౌలు గారు జ్ఞాపకం చేశాడు, ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ప్రభువారు ఈ లోకానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రం ఏ శిక్షణ అయితే మన మీద మోపడానికి రెడీగా ఉందో, సిద్ధంగా ఉందో, ఆ సమస్త శిక్షణ అంతటా ఆయన మీద తీసేసుకున్నాడు. అందుకే ఆయన ఏమని పిలువబడ్డాడంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. ఆయన లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏ విధంగా తాను సిలువలో ఆ తగ్గించుకున్న విధానాన్ని, తిరిగి మాదిరికరమైన స్థితిని కనుపరిచిన వాడిగా ఉన్నాడో, ఆ ప్రేమ, ఆ కృప ఇంకా మన పట్ల హెచ్చుగా ఉన్నది కనుక, అందుకే అంటాడు, ఆ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం అంటాడు ప్రవక్త జ్ఞాపకం చేస్తూ. ఆ కృప మన ఎడల లేకపోతే మనం ఎప్పుడూ నిర్మూలం అయిపోదు. ఆ కృప మన ఎడల లేకపోతే మన తరతరాల క్రితం వారే దేవుని సన్నిధిలో వారు ఉండాల్సిన, అందుకే కీర్తనగాడు 15వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో అతిథిగా ఉండేవాడు ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలో కీర్తనగాడు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. నిజంగా మనం ఒకసారి పరిశీలించుకోవడానికి జ్ఞాపకం చేస్తే, కీర్తనకారుడు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేసిన ఏ గుణం కూడా మనలో ఎవరిలోనూ లేదండి. నిజంగా అర్హులం కాదు మనం. నిజంగా ఆ అర్హత మనం ఎప్పుడూ, మన పితరులే అర్హతను కోల్పోయారు. మరి మన పితరుల అర్హతను కోల్పోయిన విధానంలో దేవుడు ఇంకా ఎందుకు మన పట్ల కృపను చూపిస్తున్నాడు? మనకుంది ఆసక్తి, మనకు కూడా దేవుడు అంటే ఇష్టమే, మనకు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏదో చేస్తాడు అనే ఆశ మన జీవితాల్లో కూడా ఉంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేవాడు కదా అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం మనం. అయ్యా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పావు కదా. ఒక మాట మనకు దేవుడు జ్ఞాపకం చేసి ఏమంటామంటే, మన శరీర సంబంధమైన ఆశలన్నీ నెరవేర్చమని దేవుడిని అడుగుతాం. మనం శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి? శరీర సంబంధమైన అవసరతలు తీర్చడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారా? మరి నేటి క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని దేనికి సరిపెట్టుకుంటున్నారయ్యా అంటే, శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికే సరిపెట్టుకుంటున్నాం మనం. బలహీనత పోవాలి, ఒక అవసరత తీర్చబడాలి, ఒక సమస్య తీర్చబడాలి, ఒక శోధన నుంచి మనం బయటపడాలి. ఇవన్నీ శరీర సంబంధమైనవి. ఇవి అవునంటారా కాదంటారా? ఆరోగ్యం శరీర సంబంధమైంది కాదండి? ఒక సూచక్రియ శరీర సంబంధమైంది కాదా? ఒక జ్వరం శరీర సంబంధమైంది కాదా? ఆయన ఒక జ్వరాన్ని, తలనొప్పిని, కాళ్ళనొప్పి తీయడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారా? కాదండి. కుమారత్వంలో ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విధానం, ఆయనతో పాటు మనం కూడా దేవుని వారసులుగా ఉండాలని దేవునిది
ఉద్దేశం. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అనేక సంతానములను గురించి అన్నట్టు అనక ఒకరి సంతానమును గురించి అన్నట్టే అన్నాడంట. నీ సంతానములకు అనక నీ సంతానమునకు, ఆ సంతానమే క్రీస్తు అనే మాట పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. మరి ఆ సంతానం క్రీస్తు అయినప్పుడు ఏం సంపాదించుకోవడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు? మనలాగా శరీర సంబంధమైన సాధకం చేయడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారా? పోనీ పౌలు గారు జ్ఞాపకం చేశారు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుగానే జ్ఞాపకం చేశారు. శరీర సంబంధమైన సాధకం ప్రతి మనిషి తన జీవితంలో ప్రయాసపడేవాడిగానే ఉంటాడు శరీరాన్ని పోషించుకునే విధానంలో. కానీ ఏది గొప్పదని చెప్పాడు పౌలు గారు? దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో. శరీర సంబంధమైన సాధకం అది ఎప్పటి జీవ విషయంలోనే ప్రయోజనకరమైనదిగా ఉంది. అది శరీర సంబంధమైన సాధకం మనల్ని పోషించుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తిరిగి మనం సంపాదించుకోవడం మాత్రమే అది ప్రయోజనకరమైనదిగా ఉంది. కానీ దైవభక్తి ఏం చేయగలదు మన కొరకు? ఎక్కడ ధనాన్ని సమకూర్చోమని చెప్పారు ప్రభువారు? పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోమని చెప్పారు. ఆ పరలోక వారసులుగా చేయడానికి ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా నీ కొరకు నా కొరకు వచ్చిన వారిగా ఉన్నారు. అందుకే చదవండి, ధర్మశాస్త్రమునకు లోనై ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాను. చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను, ఆత్మ ఎవరిదండి? అది ఆత్మ ఎవరిది? అది కుమారుని ఆత్మ. అదే పౌలు గారు ఎఫెసీ సంఘంలో కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆ ఆత్మను మన కొరకు సంచకరువుగా ఉంచిన దేవుడు. ఒక భజానగా దేవుడు ఉంచిన క్రమంలో మన కొరకు దేవుడు చేసిన త్యాగాన్ని, మన కొరకు దేవుడు చేసిన ఆ బలి అర్పణను మనం జ్ఞాపకం చేసుకుంటే, అది మనుషుని కోరుకుంటేనో లేకపోతే ఒక రాజ్యాన్ని స్థాపించుకోవాలి, ఈ లోకంలో గొప్పవాడవ్వాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ తన వేవేల పరిశుద్ధ దూతలతో ప్రభువారు తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు దేవుని స్తుతించగలిగావా? యేసుక్రీస్తుని ఒప్పుకోగలిగావా? ఆ దేవుని వాక్యం నీ హృదయం నువ్వు భద్రపరచుకోగలిగావా? కీర్తనకారు 119వ కీర్తనలు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్న. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న క్రమంలో అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వాడుగా నిలబడతావు. కానీ ఎంతో వాక్యం తెలుసు మనకి, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం మనం. మరి ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం విన్న క్రమంలో దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకున్న విధానం ఏదండి? దేవుని వాక్య ప్రకారం మనం నడిచిన విధానం ఏది? దేవుని వాక్య ప్రకారం దేవుని ప్రేమించిన విధానం ఏది? దేవుని వాక్య ప్రకారం మన సహోదరుని ప్రేమించిన విధానం ఏది? అంటే దేవుని వాక్యం వింటున్నాం అనే దాంతో సరిపెట్టుకుంటాం. కానీ ఆ వాక్య ప్రకారం నడిచే విధానంలోకి వచ్చేసరికి మన జీవితంలో మొట్టమొదటి అక్కడే ఫెయిల్ అయిపోతున్నాం. మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం కనుక, ఆ వాక్యాన్ని భద్రం చేసుకోలేకపోతున్నాం కనుక మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన వారిగా మనం నడవలేకపోతున్నాం. దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుని ప్రకారం చేయాలి, లోక ప్రకారం చేయాలి. దేవునికి మనం ఏదో చేసినట్టు కనపడాలి, లోకానికి కూడా ఏదో చేసినట్టు. పౌలు గారు ఊరికి నేను చెప్పలేదండి. పౌలు గారు మాట, మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నాను. మనుషుని దయను సంపాదించుకుని వాడినైతే క్రీస్తు దాసుడును. ఎవరికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు పౌలు గారు? రోమా రాజ్యానికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు పౌలు గారు. లేదా తనకు జ్ఞానాన్ని నేర్పిన వాడికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డారు పౌలు గారు? లేదండి, సమస్తాన్ని విడిచిపెట్టేశాడు పౌలు గారు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నానని చెప్తారు పౌలు గారు. మరి ముందున్న వాటి కొరకు వేగిరి పడే విధానంలో పౌలు గారు దేన్ని ఆయన కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడయ్యా అంటే, ఆ విశ్వాసాన్ని పౌలు గారు కాపాడుకోవడానికి, నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను. అందుకే చాలా నిశ్చేతిగా చెప్పాడు, నా కొరకు ఒక నీతి కిరీటం చెప్పాడండి పౌలు గారు. ఆ మాట నా కొరకు ఉంచబడింది ఆ నీతి కిరీటం. ఆ మాట చదువుదాం చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే పౌలు గారు తన విశ్వాస జీవిత అనుభవంలో ఆయన ఒక గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ గ్రహింపు ఏంటంటే, ఈ లోకంలో ఎంతో కాలం నేను ఉండను, ఈ శరీర సంబంధమైన విధానం లేదా శరీర సంబంధమైన గుడారం అది శిథిలమైపోయేదే అదే గ్రహింపు పౌలు గారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పౌలు గారు కలిగిన వాడిగా ఉన్నాడు. అదే ఆత్మీయ జీవితం పౌలు గారికి ఇంకో మంచి గ్రహింపునిచ్చింది. ఆ తర్వాత వచనం చదవండి. మంచి పోరాటమును పోరాడి తిని, నాకు పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, పౌలు గారు సెల్ఫిష్గా ఇక్కడ చెప్పలేదండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ. ఆ ప్రత్యక్షతను అపేక్షించాలంటే నువ్వు ముందుగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అందుకే పౌలు గారు అన్నాడు రోమా సంఘం రాస్తూ, ఆ వాక్యము నీ నోటను నీ హృదయం అందును. ఎక్కడ ఉండాలంటండి? మన నోట ఉండాలి, తిరిగి మన హృదయం ముందు దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకునే వారిగా ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నీ హృదయం అనే పలక మీద ఈ మాటలను రాసుకో. ఆ మాటలే మన చదివిన రోమాపత్రికలో జ్ఞాపకం చేశాడు. వారి ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి అయితే దేవుని నీతిని నెరవేర్చేది ఉంటుంది తప్ప స్వనీతిని నెరవేర్చే విధానం ఏలుబడి చేయదండి. జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు గనక ఇప్పుడు చదువుదాం చూడండి. రోమా 10 2వ వచనం నుంచి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి ఏం చేయలేదంటండి? ఆనాడు ఆదామవ్వ లోబడలేదు, తిరిగి ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు, తిరిగి మన పితరులు అనేక మంది దేవుని నీతికి లోబడక తమ జీవితంలో తమ మీద తామే ఆ శోధనను కొని తెచ్చుకున్న విధానంలో నేడు రక్షించబడ్డాం, మారు మనసు పొందాం. యేసుక్రీస్తు ప్రభువారు మా సొంత రక్షకుడు అని ఒప్పుకున్న విధానంలో మనం ఎంతవరకు లోబడగలుగుతున్నాం దేవునికి? మనం ఎంతవరకు దేవుని నీతిని నెరవేర్చడానికి మన జీవితాలు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాం? పౌలు గారు చెప్పాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్న విధానంలో ఎవరి నీతిని నెరవేర్చాడు పౌలు గారు? దేవుని నీతిని నెరవేర్చాడు పౌలు గారు. మరి దేవుని నీతిని నెరవేర్చిన పౌలు ఇన్ని సంఘాలకు ఇన్ని పత్రికలు రాయడంలో ఆయన ప్రధాన ఉద్దేశం ఒకటేనండి, రూపాంతరం చెందబడిన అనుభవం మన జీవితాల్లో కావాలి. ఆ రూపాంతరం చెందబడిన అనుభవం మన జీవితంలో ఏం చేస్తుందయ్యా అంటే, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో శ్రమపడిన వారుగా ఉన్నారో ఆ వారసత్వాన్ని మనం సంపాదించుకోవడానికి మనకు ముందుకు నడిపించేదిగా ఉంటుంది ఆ రూపాంతరం చెందబడిన అనుభవం. నువ్వు రూపాంతరం చెందకపోతే చేశానని చెప్పుకుంటావు తప్ప జ్ఞానానుసారమైన భక్తి నువ్వు చేయట్లేదు. నడిచానని చెప్పుకున్నావు తప్ప జ్ఞానానుసారమైన నడత నీ జీవితంలో నీకు లేదు. ప్రేమించానని చెప్తున్నావు తప్ప జ్ఞానానుసారమైన ప్రేమ నీ జీవితంలో నీకు లేదు. ఆ జ్ఞానమే ప్రభువైన క్రీస్తు వారు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ మాట మరొకసారి చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే 22 నుంచి చదివినా పర్వాలేదు. 22, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునే. ఆ దేవుని జ్ఞానాన్ని నువ్వు అనుసరించి నీ జీవితాన్ని కట్టుకునేవాడుగా ఉండాలి. ఆ దేవుని జ్ఞానాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొని, యాకోబు పత్రికలో కూడా ఈ మాట చాలా స్పష్టంగా యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తారు. ఆ మాట కూడా చదువుదాం చూడండి, నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను. ఈ గుణగణాలన్నీ ఎవరిలో కనపడ్డాయి నాకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో కనపడ్డాయి. అందుకే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడని పౌలు గారు జ్ఞాపకం చేశారన్నమాట. ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధ జీవితం కలిగిన వాడు. ఈ లోకంలో శరీరధారిగా వచ్చిన క్రమంలో ఆయనలో ఎంత వెతికి చూచినా ఒక్క పాపం కూడా కనబడదండి యేసుక్రీస్తు ప్రభువారిలో. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు,
పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ. మరి అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ఏ విధమైన మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఉంచి వెళ్ళాడు? ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన క్రమంలో దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు ఆ జ్ఞానాన్ని మనకివ్వడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడండి. అదే జ్ఞాపకం చేశారు. పవిత్రమైనది, సులభముగా లోబడినది, అది మృదువైనది, కనికరము చూపునది, ఏమండి ఇంకేమన్నారు? మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఇవేవి కనబడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారిలో పక్షపాతము లేదు, యేసుక్రీస్తు ప్రభువారిలో వేషధారణ అంతకంటే లేదు. అందుకే ఆయన ప్రశ్నించగలిగారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో లోకాన్ని ప్రశ్నించిన విధానం ప్రభు అయిన క్రీస్తు వారు. మనం ప్రశ్నించగలమా? మనం నిలబడగలమా దేవుని కొరకు? నువ్వు నిలబడిన క్రమంలో నీ సమస్త అపరాధాలని, నా సమస్త దోషాలని ఆయన తుడిచిపెట్టేశాడు ఆల్రెడీ. శిలువలో మరణం చెందడం ద్వారా, శిలువలో తన ప్రాణాన్ని అప్పగించడం ద్వారా, శిలువలో రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తంలో నీ ప్రతి పాపాన్ని తుడిచిపెట్టాడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఆసరాగా తీసుకోవద్దండి శిలువను. ఏదో ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు, ఫ్రీగా వచ్చింది కదా, ఫ్రీగా వచ్చిన దానికి విలువ లేదు అనుకుంటారేమో. అమూల్యమైన రక్తాన్ని ఆయన మన కొరకు చెల్లించాడు ప్రభు అయిన క్రీస్తు వారు. పక్షపాతం లేని ప్రేమను చూపించాడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఆ పక్షపాతం లేని ప్రేమను చూపించిన క్రమంలో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మనిషి గడ్డిని పోలిన వాడంటండి. దేని పోలివాడంట? గడ్డిని అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనిషిది. అందుకే ప్రభు అయిన క్రీస్తు వారు తన న్యాయపీఠం ఎదుట మనల్ని నిలబెట్టినప్పుడు మనల్ని అందరినీ కాలుస్తాడంటండి తన పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత. పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత కాల్చబడిన విధానంలో నువ్వు నీతికి దేవుని నీతిని నెరవేర్చిన విధానంలో నీ పని నిలబడుతుంది. కాల్చినా సరే నీ స్వనీతిని స్థాపించుకున్న విధానంలో నీ పని కాలి బూడిదైపోయే విధానం ఉంటుంది. బూడిదైపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని చేరవండి. బూడిదైపోయిన క్రమంలో నిత్య నరకానికి వెళ్తావు. నిత్య అగ్నిలో అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటేను ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అది కోరుకుందాము మన జీవితంలో. లేదండి నేను దేవుని నీతిని నెరవేరుస్తానికి ఇష్టపడతాను. ఎప్పటికైనా నువ్వు మారలేదా? ఎప్పటికైనా మారడానికి సిద్ధపడు. నీ మారడానికి నీ మనస్సును నువ్వు కఠినం చేసుకొని, నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకొని, దేవుడు నాకు చేయలేదు కనుక నేను దేవుని మాట వినండి, దేవుడు నాకు ఇవ్వలేదు కనుక నేను దేవుని నీతిని నేను స్థాపించనని నువ్వు కఠినంగా నిలబడ్డావో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శపించబడ్డారు. పనికిరాని వారిగా వారు విసర్జించబడ్డారు. నేడు మన జీవితంలో కూడా మనం కూడా పనికిరాని వారిగా విసర్జించబడతాం. నువ్వు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టు. నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే శరీర సంబంధం అంతా విడిచిపెట్టాలండి. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ప్రార్థన చేస్తావు, తిరిగి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతావు. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని నువ్వు కోరుకున్నవాడిగా ఉంటావు, బయటికి వెళ్ళి లోక సంబంధమైన విధానాల్లో, లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన సంబంధాలన్నీ పెట్టుకుంటావు. దేవుని సన్నిధిలో ఒక నీతిమంతుడిగా కనబడడానికి ఇష్టపడతావు, బయటికి వెళ్ళి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి కొన్ని ఇష్టపడవు. ఇంకా దేవుడు ఎలాగా అంగీకరిస్తాడు మనల్ని? చెప్పలేదా? ఆయన నామాన్ని ప్రార్థన చేయువాడు మాత్రమే రక్షించబడతాడు. మరి ఆయన నామాన్ని ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే నువ్వు ఎలా పడితే అలా జీవించి ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? లోకంలో నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానండి, దేవుని సందులోకి వచ్చి మోకాలు వేసి యేసు ప్రభువా అంటానంటే సరిపోద్దంటారా? కుదరదండి. అందుకే ప్రసంగి అన్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను చాలా జాగ్రత్త. మన జీవితాలు, విశ్వాస జీవితంలో జాగ్రత్త లేకపోతే నాశనానికి మనం నడుచుకుంటూ వెళ్తామండి. దేవుడు 2 మార్గాలు మన ముందు విడిచిపెట్టాడు దేవుడు. ఒకటి రక్షణ మార్గం, ఒకటి నాశనానికి పోయే మార్గం. విశాలమైనది ఈ లోక మార్గం, ఇరుకైనది దేవుని మార్గం. ఏ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడ్డావా? రోమపత్రిక ఆ మాట చదువుదాం చూడండి, 4వ వచనం నుంచి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముగు నీతి నెరవేర్చువాడు దానివల్లనే జీవించుచుని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలముగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు. ఇది స్వనీతిని స్థాపించుకునే విధానంలో మన హృదయంలో ఏలుబడి చేసే ప్రశ్నలు ఇవ్వండి.
ఒక అక్రమమైన జీవితం జీవించేవారు లేదా దేవుణ్ణి అంగీకరించిన వారు, లోక విధానంలో దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి లేని వారు ఏమనుకుంటున్నారంటే, ఎవడెళ్ళాడు పరలోకానికి ఆయన తీసుకొస్తానికి, లేదు ఎవడు దిగిపోయాడు అగాధంలోకి ఆయన పైకి లేపడానికి. ఎవరు వెళ్ళారండి పరలోకానికి? ఎవరూ వెళ్ళలేదండి. ఆయన ఈ లోకానికి ఒక కుమారుడిగా శరీరధారిగా రావడానికి ఆయన ఉద్దేశించాడు, ఆయన చిత్త ప్రకారం. అందుకే మనం చదివాం గలతీ 4లో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ గర్భమందు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కాలం పరిపూర్ణమైంది ఎవరు చెప్పారు దేవుడికి? ఎవరు చెప్పారండి? ఎవరు జ్ఞానాన్ని నేర్పించారు దేవుడికి? ఎవరు బోధించారు దేవుడికి? ఎవరు ఇలా చేయమని చెప్పారు దేవుడికి? రోమాపత్రిక పౌలు గారికి జ్ఞాపకం చేస్తారు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన మార్గములు శోధింపనెంతో. నీ వల్ల కాదు అది దేవుని మార్గాన్ని శోధించే విధానం. ఎందుకు ఇలా చేసావని నీ సృష్టికర్తను ప్రశ్నించే అధికారం నీకు లేదు. అందుకే అంటాడు, ఒక కుమ్మరి అదే మంటిలో నుంచి ఒక ఘనమైన పాత్రను చేస్తాడంట, అదే మంటి ముద్దలో నుంచి ఒక ఘనహీనమైన పాత్రను కూడా చేస్తాడు. మరి ఘనమైన పాత్ర ఘనహీనమైన పాత్ర చేసే విధానం ఆయన చేతుల్లో ఉంది. అది నువ్వు నేను ఎవరు ప్రశ్నించడానికి దేవుణ్ణి? నన్ను ఎందుకు ఇలా చేసావు? నా జీవితం ఎందుకు ఇలా అయింది? నీ జీవితంలో నువ్వు శ్రమలు పొందుతున్నావంటే, నువ్వు ఆయన ఎందుకు విశ్వసించిన వాడుగా ఉంటే, నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటే, శ్రమల్లోనే సంతోషించమని చెప్పాడు పౌలు గారు, చెప్పలేదండి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందే సంతోషిస్తున్నాను, అయితే శ్రమల యందే అతిశయపడుతున్నానని చెప్తాడు పౌలు గారు. మరి శ్రమల్లో అతిశయాన్ని, అది జ్ఞానానుసారమైన ఆసక్తి. అది నువ్వు శ్రమల్లో కురింగిపోయి వెనకంజ వేసేవాడుగా ఉంటే అది దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదండి. హెబ్రీ 10లో పౌలు గారి జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీ 10:37-38 వచనాలు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు హెబ్రీ సంఘానికి ఈ మాట. నువ్వు వెనక తీసే విధానం ఉంటే దేవుని ఆత్మకు నీ యందు సంతోషం ఉండదు. అందుకే వెంటనే సంఘాన్ని ధైర్యపరుస్తూ పౌలు గారు ఏ మాట చెప్పాడు చూడండి కింద, అయితే మనం నశించుటకు వెనుక తీవారం కాము కానీ ఆత్మను శరీరాన్ని రక్షించుకోవాలని చెప్పాడండి పౌలు గారు. శరీర సంబంధమైన జ్ఞానం కావాలని చెప్పాడు పౌలు గారు? కాదండి, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఏం చేస్తామన్నాడండి? విశ్వాసంతో వెనకం చేస్తానని చెప్పాడు పౌలు గారు? లేదండి, విశ్వాసంతో ముందుకు నడిచి తన పరుగును కడముట్టించేంత వరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటానని చెప్పాడు పౌలు గారు. అందుకే చాలా స్పష్టంగా ఇక ముందు నా కొరకు ఒక నీతి కిరీటం దాచిబడి ఉంది, అది నాకు మాత్రమే కాదు కానీ ఎవరైతే ఆయన ప్రణాళికలో ప్రవేశించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని అపేక్షించేవారుగా ఉంటారో వారందరి కొరకు దేవుడు నీతి కిరీటం దాచి ఉంచాడంటండి. ఈ లోకంలో బంగారాన్ని, ఈ లోకంలో వెలగల రాళ్ళను మనం నెత్తి మీద వేసి కూర్చుంటాం మనం. కానీ పరలోక రాజ్యంలో దారులు దేంతో చేయబడ్డా తెలుసా? బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో దేవుడు ఆ దారిని పోసాడంట. మరి ఆ దారి మీద నడిచే ఆ భాగ్యవంతమైన స్థితి దేవుడు మనకిస్తే, ఏదైతే తృణీకరించబడిందో దాన్ని తీసుకెళ్ళి నెత్తిమే పెట్టుకుంటాం మనం, ఏదైతే విసర్జించబడిందో దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం మనం. అపేక్షించాల్సిన దాన్ని విడిచిపెట్టి విసర్జించాల్సిన దాన్ని మనం అపేక్షిస్తాం మనం. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటారు మన జీవితాల్లో? దౌర్భాగ్యపు స్థితేనండి. అందుకే పౌలు అంటాడు, దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన ఆయన మన కొరకు దరిద్రుడు. ఏ ధనాన్ని ఇచ్చాడు మనకు ఆయన ఈ లోకానికి వచ్చి? ఏ ధనాన్ని ఇచ్చాడండి? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయని ఎరిగి ఉండగా తను అడుగు వారికి పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆ ధనాన్ని ఇవ్వడానికి వచ్చారు ప్రభువారు. ఆ పరిశుద్ధాత్మ నువ్వు నీ జీవితంలో నువ్వు కోరుకోవడానికి ఇష్టపడితే నీ కొరకు ధనము ఆయన పరలోక రాజ్యంలో ఆయన సమకూరుస్తున్నారు. మరి ఆ ధనాన్ని సంపాదించుకునే క్రమంలో దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి, దేన్ని హత్తుకోవాలో మనం దాన్ని హత్తుకోవాలి. ఆఖరి మాటలు చదివి ప్రార్థన చేద్దామండి. 8వ వచనం నుంచి, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని
నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడాలంటే అదే ఉందండి ఆధారం, వేరే ఆధారం ఏది లేదు. యేసు ప్రభువును ఒప్పుకోవాలి, తిరిగి దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడును. విశ్వసించిన వాడు దేవునికి ఇష్టడైన మనిషి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆఖరి ఏమన్నాడు? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడనో నువ్వు విశ్వసించిన క్రమంలో సిగ్గుపడే విధానం మన జీవితాలు ఏలుబడి చేయదండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు రోమా 5లో రాస్తూ. మరి ఆయన యందు శుభప్రదమైన నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచేది కాదు, తిరిగి క్రీస్తునందు విశ్వాసం నిన్ను సిగ్గుపరిచేది కాదు. చెప్పాడు, దేవుని నీతి మన జీవితంలో నెరవేరడానికి నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకున్న వాడుగా ఉండాలి. దేవుని ఆలోచనలో నువ్వు ప్రవేశించడానికి ఇష్టపడాలి. యెషయా ప్రవక్త జ్ఞాపకం చేశాడు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఆలోచన మనుషుని ఆలోచనకు అంత ఉన్నతముగా ఉందని. అంత ఉన్నతమైన దేవుని ఆలోచన నువ్వు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావు మన జీవితంలో. చూస్తున్నాడేంటి, అడుగుతున్నాడేంటి, చేస్తున్నాడేంటి, అందుకే మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం. మన ఇష్టం వచ్చిన వారితో మన స్నేహాలు చేస్తున్నాం, మన ఇష్టం వచ్చిన చోటకు మనం వెళ్తున్నాం, మన ఇష్టం వచ్చిన పనులు మనం చేస్తున్నాం. దేవుడు మొత్తాడో రక్షించేవాడు ఎవడో లేడండి ఈ లోకంలో. దేవుడు విడిచిపెట్టాడా తిరిగి లోపలికి తీసుకొచ్చే అధికారం ఎవరికి లేదు. విడిచిపెట్టారు 5 బుద్ధి లేని కన్యకులు, 5 విడిచిపెట్టబడ్డారు బయట. తలుపులు కొట్టారు, అయ్యా మేము కూడా ఇదిగో పలాంది చేసాం, మేము కూడా మీ నామాన్ని అక్రమం చేయవారులారా, అసలు మీరెవరో నాకు తెలియదు. మరి ఎంతకాలం ఏం చేసావు? వేషధారణ భక్తి చేసావంతే. ఇంతకాలం ఏం చేసావు? లోకానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నావంతే. దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తే నేను రక్షిస్తా తప్ప లోకానుసారమైన ఆసక్తి నేను రక్షించేదిగా ఉండదండి. ఆఖరి మాట చూడండి. యూదులని గ్రీసు దేశస్తులని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన అంత ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యానికి ధీటుగా ఐశ్వర్యం కలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఈ లోకంలో ప్రస్తుత కాలంలో చెప్పుకోవచ్చు, అబ్బో ఆస్తిలో కుబేరులండి, ఫోర్బ్స్లో నెంబర్ 1 లిస్ట్ అండి, ప్రపంచంలో అత్యధిక ధనికులండి. ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా? వీళ్ళంతా నీ దేహం నాకు దీపము కన్నే గనక నీ కన్ను వెలుగుమైనదైతే నీ దేహం అంతయు వారి కన్నంతా దీంతో నిండిపోయింది. ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలో ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం. ప్రభువారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. అంటే ధనం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు, కానీ నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. నువ్వెంత ధనం ఉన్నాయి, నీకు ఎంత ఆస్తిని సంపాదించుకో, నువ్వెంతైనా గొప్పవాడు ఈ లోకంలో, నువ్వు దేవుని నీతిని స్థాపిస్తే దేవుడు పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు నిన్ను. మనకున్న దాన్ని బట్టి మన స్వనీతిని మనం స్థాపించుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పండి, మీరెవరో కూడా నాకు తెలియదు. అందుకే ఆఖరిలో అన్నాడు, ఆయన నామము ప్రార్థన చేయవాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడతాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడ్డానికే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనలను నియమించలేదండి. ఆ రక్షణ మన జీవితంలో పొందుకోవడానికి ఓ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందానని చెప్పుకుంటున్నావేమో, నువ్వు ఇంకా ఆ యాత్రలోనే ఉన్నావు. అది మాత్రం జ్ఞాపకం చేసుకో. ఆ యాత్ర ఎప్పుడు ముగిస్తుంది అంటే ప్రభు తన 2000 పరిశుద్ధ దూతలతో ఆయన రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటే నీ యాత్ర ముగుస్తుంది. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటావు. నీ కొరకు దేవుడు దాచించిన నీతి కిరీటాన్ని తిరిగి నువ్వు సంపాదించుకుంటావు. లేదు, నా స్వనీతిని నేను స్థాపించుకుంటానండి, నాకు నచ్చినట్టు నేను చేస్తానండి, నా మనసుకు నచ్చినట్టే నేను నడుస్తాను, ఎక్కడికి వెళ్తావు కూడా నీకు తెలుసు. ఏడుపును పండ్లు కొరుకుటేను, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రార్థన చేద్దాం.